హలో స్టూడెంట్స్, బోర్డ్ ఎంక చూసారా? టాపిక్ పేరేంటో చూడండి. డి మోయస్ థీరం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 1Aనా 1Bనా 2Aనా 2Bనా గెస్ చేయండి. సెకండ్ ఇయర్ 2A డి మోయస్ థీరం. LAకు లాంగ్ ఆన్సర్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 2Aలో డి మోయస్ థీరంలో లాంగ్ ఆన్సర్ అంటే ఎగిరిగంతేయచ్చు, ఈజియెస్ట్ టాపిక్. డి మోయస్ థీరం లాంగ్ ఆన్సర్ అంటే ఈజియెస్ట్, ప్రతి ఒక్కళ్ళు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనండి. తెలుగులో దీన్ని ఏమంటారు? డి మోయస్ సిద్ధాంతము. లాంగ్ ఆన్సర్ అంటే బహుళైచ్ఛిక ప్రశ్న. తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా నా వీడియో క్లాసెస్ చూసి మంచి మార్కులు తెచ్చుకోవాలనేటువంటి ఒక కోరికతో నేను తెలుగులో కూడా మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది 2022 తెలంగాణలో మేలో ఇచ్చాడు, అంటే సప్లిమెంటరీలో అడిగాడు. అలాగే ఏప్రిల్ సెప్టెంబర్ 2021 బోత్ స్టేట్స్, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, ఇవన్నీ కామన్ టాపిక్స్, అందరికీ ఉపయోగపడతాయి. ఎవరైనా దీన్ని సెకండ్ ఇయర్ 2A చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తే మీకు అద్భుతమైనటువంటి మార్కులు వస్తాయి. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా మీరు అర్జెంటుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి. ఓకేనండి. ప్రాబ్లం చూద్దామా? ఇఫ్ n ఈజ్ అన్ ఇంటిజర్, then show that 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n is equal to 2 to the power of n plus 1 into cos n pi by 2. అసలు డి మోయస్ థీరం ఫార్ములా ఏంటి? cos theta plus I sin theta whole to the power of n. రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్, ఇది కాంప్లెక్స్ నెంబర్, పవర్లో n రాసాం. దీన్ని ఏమని రాయొచ్చు? బై డి మోయస్ థీరం cos n theta ప్లస్ I sin n theta అని రాయొచ్చు. అంటే మనకి ఇచ్చినటువంటి ఈ టర్మ్స్ని కాసు సైన్లోకి మార్చుకోగలగాలి. సో యాక్చువల్గా దీన్ని ఏమని చెప్తారు? 1 ప్లస్ ఐ తీసుకుని ఆర్ ఇంటూ పోలార్ ఫామ్లో రాస్తారు, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అని. వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటాం. అంటే ఇది ఏ ప్లస్ ఐబీగా కన్సిడర్ చేస్తే, వేర్ ఏ ప్లస్ ఐబీ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, దెన్ ఇట్స్ పోలార్ ఫామ్ ఈజ్ ఏ ప్లస్ ఐబీ ఈజ్ ఈక్వల్ ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఆర్ అంటే ఏమొస్తుంది అప్పుడు? రూట్ ఆఫ్ ఏ అంటే వన్ స్క్వేర్ ప్లస్ బీ అంటే ఐ కోఎఫిషియంట్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ రూట్ 2. ఏమని చెప్తామంటే రూట్ 2తో దీన్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే అప్పుడు ఈ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా ఈ ఫామ్లోకి మనం రాసేయచ్చు, సింపుల్గా అయిపోద్ది. చూడండి, ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఇష్టపడండి చాలు. కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. కష్టపడి చూడొద్దు, ఇష్టపడి చూడండి. 7 మార్క్స్ జేబులో వేసుకోండి. ఓకే, చూద్దామండి ఆన్సరు. కన్సిడర్ ఫస్ట్ పార్ట్ ఏంటో చెప్పండి, 1 ప్లస్ ఐ, దానికి పవర్ ఏంటో చెప్పండి, 2 to the power of n. మీరేం చేస్తారంటే 1 ప్లస్ ఐని కన్సిడర్ చేయండి, రియల్ పార్టు, ఇమాజినరీ పార్టు. దీన్ని రూట్ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. రూట్ 2 ఇంటూ, చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే, వినేటప్పుడే, సినిమా క్యాసెట్ పెట్టుకుని వింటే అర్థం అవుద్దా? స్క్రీన్ మీద చూసి డైరెక్ట్గా లైవ్లో ఎంజాయ్ చేస్తూ చూస్తే అర్థం అవుద్దా? స్క్రీన్ మీద చూస్తేనే అర్థం అవుద్ది. ఓకేనండి. అలాగే ఇక్కడ చెప్పేది వినాలి, స్క్రీన్ మీద చూడాలి. ఏం చెప్తున్నామో ఈ చెవితో వింటూ, ఏం రాస్తున్నామో ఈ కళ్ళతో చూస్తూ, ఎలా అర్థం చేసుకోవాలో ఈ మైండ్తో అర్థం చేసుకుంటే, ఈ 3 పనులు ప్రాపర్ వేలో కనుక జరిగితే అద్భుతంగా ఇది అర్థమవుద్ది. సో రూట్ 2 ఇంటూ మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. ఎవరిని డివైడ్ చేయాలి? 1ని డివైడ్ చేయాలి. దేంతో? రూట్ 2తో. ప్లస్ ఐ ఇంటూ, ఇక్కడ పక్కన ఏమీ లేదంటే ఏమున్నట్టు 1, అంటే 1/√2. దీన్ని ఏ ఫామ్లో రాయాలన్నాను? ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో రాయాలి. ఇది కాస్గా రాయాలంటే ఏమౌంట్, ఏ ఫార్ములా అప్లై చేయాలి? కాస్ 45 ఆర్ π/4 ఎంతో చెప్పండి? 1/√2. అలాగే సైన్ π/4 ఎంతో చెప్పండి? 1/√2. అంటే 1/√2ని ఏమని రాయొచ్చు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టార్టింగ్లో కాస్గా కాస్ π/4 అని రాయొచ్చు. అలాగే దీన్ని సైన్లో రాస్తే సైన్ π/4. ఓకేనండి. సో దిస్ ఈజ్ ఈక్వల్
1 plus I is equal root 2 into cos pi by 4 plus I into sin pi by 4. ఓకేనండి. మరి పవర్లో ఏముందో చూడండి, 2 power n 1 plus I whole 1 plus I whole power 2n 1 plus I power 2n. బోత్ సైడ్స్ పవర్ తీసుకోండి. దేర్ఫోర్ 1 plus I power 2n 1 plus I whole power 2n ఈజ్ ఈక్వల్, ఈ మొత్తానికి పవర్ అప్లై చేయాలి ఎంత, 2n. దీనికి దానికి సపరేట్గా రాద్దాం. ఇప్పుడు a ఇంటూ b ఉందనుకోండి, ఆ పవర్ n అప్లై చేస్తే a పవర్ n ఇంటూ b పవర్ n రాసేయచ్చు కదా. లేదంటే ab హోల్ పవర్ n ఈజ్ నథింగ్ బట్ a పవర్ n ఇంటూ b పవర్ n కదా. ఇది a అనుకోండి, ఇది b అనుకోండి, రెండింటికి పవర్ అప్లై చేస్తున్నప్పుడు a పవర్ n ఇంటూ b పవర్ n రాసేయచ్చా, రాసేయవచ్చు. సో రూట్ 2కి పవర్ 2n రాయండి, రూట్ 2 టు ది పవర్ ఆఫ్, ఇక్కడ పవర్ ఎంత రాస్తారో అంతే రాయండి, 2n. అలాగే దీనికి పవర్లో ఏమని రాయాలి, కాస్ పై బై 4 ప్లస్ ఐ సైన్ పై బై 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 2n. మరి రూట్ 2 అంటే ఎంత అండి, 2 టు ది పవర్ ఆఫ్ హాఫ్ కదా, 2 టు ది పవర్ ఆఫ్ హాఫ్ హోల్ పవర్ 2n. 2 క్యాన్సిల్ అయితే ఇదేమవుతుంది, 2 పవర్ n అవుద్ది. అంటే నెక్స్ట్ స్టెప్లో దీన్ని 2 టు ది పవర్ ఆఫ్ n అని రాద్దామా. సో 1 ప్లస్ ఐ హోల్ టు ది పవర్ ఆఫ్ 2n లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ ఆన్ RHS దిస్ ఈజ్ 2 టు ది పవర్ ఆఫ్ n. ఒకవేళ డౌట్గా ఉందనుకోండి, పక్కన రాసే కదా, ఒకసారి కలెక్ట్ చేసుకోండి. 2 పవర్ హాఫ్ అని రాయొచ్చు రూట్ 2ని, దీనికి పవర్లో 2n ఉంది, 2 క్యాన్సిల్ అయింది, 2 పవర్ n సరిపోయిందండి. ఓకే, నెక్స్ట్ ఇందాక డిమాయిస్ థీరం ప్రకారం దీన్ని ఏమని రాయించాను, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ n అనుకుంటే కాస్ n తీటా అంటే ఆ పవర్లో ఉన్న 2n ఈ యాంగిల్తో మల్టిప్లై చేసి రాయాలి. అంటే ఏమని రాయాలి చెప్పండి, కాస్ 2n ఇంటూ పై బై 4 ప్లస్ ఐ సైన్, ఇక్కడ కూడా పవర్ మల్టిప్లై చేయండి, 2n ఇంటూ పై బై 4. సో దిస్ ఈజ్ 1 plus I whole to the power of 2n. It is nothing but 2 to the power of n of 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి, cos n pi by 2. 2 టేబుల్ క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది, cos n pi by 2 ప్లస్ ఇక్కడ కూడా 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి, I ఇంటూ సైన్ n pi by 2. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. ఏమంటారు, ఈక్వేషన్ నెంబర్ 1. సిమిలర్లీ ఇదే విధముగా సిమిలర్లీ సెకండ్ పార్ట్ని ఏమని రాయొచ్చు, దీనికి ఇది కాంజుగేట్ 1 మైనస్ ఐ టు ది పవర్ ఆఫ్ 2n ఈజ్ ఈక్వల్, దీన్ని చూసి రాయండి, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వచ్చింది, మరి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి అక్కడ లోపల ఏమని రావాలి, మైనస్ రావాలి. 2 టు ది పవర్ ఆఫ్ n ఆఫ్ కాస్ n పై బై 2 మైనస్ ఐ సైన్ n పై బై 2. సో ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. 1 2ని యాడ్ చేసి ఆన్సర్ వేసేయండి డైరెక్ట్గా. యాడింగ్ 1 అండ్ 2 ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా 1 2ని యాడ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంతో చెప్పండి, ఇదే వస్తుందని చూడండి. Therefore 1 plus I whole to the power of 2n plus 1 minus I whole to the power of 2n. చూడండి, రెండింటిని యాడ్ చేస్తే, ఎవరిని, లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ కనపడుతుందా. నెక్స్ట్ ఆన్సర్ RHSలో కూడా చూడండి, ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల కామన్గా ఏముందో చెప్పండి, 2 to the power of n కదా, అది రాసేయండి ముందు. 2 to the power of n ఇంటూ, మరి యాడ్ చేసినప్పుడు చూడండి, యాడింగ్ 1 and 2 అన్నాం, యాడ్ చేసినప్పుడు ఈ రెండు, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ కాబట్టి ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఏమవుతాయి, క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్లో కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసేలోపు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఏంటి, ఆన్సర్ని చూసి ఎక్కిచ్చేయండి, ఇక్కడ అయిపోద్ది. జాగ్రత్తగా చూడండి, ఇది ఎన్నిసార్లు మిగిలింది, యాడ్ చేస్తే x ప్లస్ x 2x కదా, అలాగే cos n pi by 2 ప్లస్ cos n pi by 2 అంటే 2 times ఆఫ్ cos n pi by 2, దట్ ఈస్ 2 times ఆఫ్ cos n pi by 2. మరి ఇక్కడ 2కి పవర్ ఎంత ఉందండి, 1 ఉంది. ఇక్కడ 2కి పవర్ ఎంత ఉంది, n ఉంది. బేస్ రెండు సేమే కదా, 2 ఈజ్ ద బేస్.
ఒక సింగిల్ బేస్గా రాసినప్పుడు పవర్స్ని ఏం చేసి రాయాలి, యాడ్ చేసి రాయాలి. అంటే ఏమవుతుంది, 2n+1. ఇది చూడండి, 2n+1 ఇంటూ cos nπ/2. సో ఫైనల్లీ దిస్ ఈజ్ 1 + i to the power of 2n plus 1 minus i to the power of 2n is equal 2 to the power of n plus 1 into 2 to the power of n plus 1 into cos n π/2. అయిపోయిందండి ఆన్సర్. అర్థమైందా? ఈజీగా ఉందా? డెఫినెట్గా ఇది ఈజీగా ఉండొచ్చు. ఇంకొకసారి చెప్తాను కావాలంటే. చెప్పమంటారా? అర్థమైతే క్లోజ్ చేసేద్దాం. లేదు ఇంకొకసారి చెప్పండి అంటే ఎంత నిమిషం. సరే చూద్దాం. 1 + i whole power 2n plus 1 minus i whole power 2n ఈజ్వల్ 2n plus 1 into cos nπ/2 అని ప్రూవ్ చేయమన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని పార్ట్లు ఉన్నాయి, 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏంటి, 1 + i, అది తీసుకోండి. దాన్ని √2తో మల్టిప్లై చేయండి. తర్వాత 1 + iని లోపల డివైడ్ చేయండి. రెండింటిని సపరేట్గా డివైడ్ చేయండి. √2 ఇంటూ 1/√2 ప్లస్ i ఇంటూ 1/√2. వీటిని కాసులోకి మార్చండి. 1/√2 కాసుల్లో cos π/4, అలాగే ఈ 1/√2 సైన్లో sin π/4. ఎప్పుడు కూడా i పక్కన సైన్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాస్ ఉండాలి. అంటే ముందు కాస్ ఉండాలి, తర్వాత ప్లస్ i రాసి సైన్ రాయాలి. అంటే cos θ ప్లస్ i sin θ, cos θ ప్లస్ i sin θ, cos θ ప్లస్ i sin θ. √2 ఇంటూ ఇది cos π/4 ప్లస్ ఇది i ఇంటూ sin π/4. మరి పవర్లో ఏముందో చూడండి, పవర్ ఇది పవర్ 2n, అది పవర్లో 2n తీసుకోండి. సో 1 + i whole power 2n ఈజ్ ఈక్వల్, బోత్ సైడ్స్ తీసుకోవాలి పవర్, √2 whole power 2n ఇంటూ cos π/4 ప్లస్ i sin π/4 whole power 2n. సో 1 + i whole power 2n ఈజ్ ఈక్వల్, √2 అంటే 2^2, 2^2 whole power 2n అంటే 2 క్యాన్సిల్ అయిపోయి n మిగులుద్ది, అంటే 2^n. ఇది డిమాయిస్ థియరం ప్రకారం cos θ ప్లస్ i sin θ whole power n అయితే ఆ పవర్ n ఇక్కడ మల్టిపుల్ అవుతుంది. cos 2n ఇంటూ π/4 ప్లస్ i sin 2n ఇంటూ π/4. 2 క్యాన్సిల్, ఇక్కడ ఇంకో 2 మిగులుద్ది, ఇక్కడ 2 క్యాన్సిల్, ఇక్కడ ఇంకో 2 మిగులుద్ది. సో 1 + i whole power 2n ఈజ్ ఈక్వల్ 2n ఇంటూ cos nπ/2 ప్లస్ i sin nπ/2. సే ఈక్వేషన్ నెంబర్ 1. మరి దీనికి ఇది కాంజుగేట్ కదా, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది, ఆ మైనస్ తీసుకోండి, మధ్యలో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది, దాన్ని కాపీ చేసి రాయండి. ప్లస్ 1 - i whole power 2n ఏమవుతుంది, సిమిలర్గా రాస్తే సిమిలర్లీ అని రాసేయండి. 2n ఇంటూ cos nπ/2 మైనస్ i sin nπ/2. సే ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఆన్సర్ని యాజ్ డీజ్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏముందో అది కాపీ పేస్ట్ చేయండి, దించేయండి. సో ఇదేగా వచ్చేది యాడింగ్ 1 + i whole power 2n ప్లస్ 1 - i whole power 2n, ఇదిగో లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇమాజినరీ పార్ట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి రియల్ పార్ట్స్ డబుల్ అవుద్ది. x + x 2x కాబట్టి ఇది యాడ్ చేస్తే 2 ఇంటూ దట్ 1 అవుద్ది, అంటే 2 ఇంటూ cos nπ/2 అవుతుంది. మరి ఇక్కడ రెండు బేసులు 2నే, ఒక బేస్ రాసి పవర్లో చూడండి ఒక బేసే ఉంది, ఇక్కడ చూడండి బేస్ ఒకటే ఉంది 2. మరి పవర్స్ని ఏం చేయాలి, ఒక బేస్ రాస్తే యాడ్ చేయాలి, అంటే n-ని 1-ని యాడ్ చేయాలి, 2n+1. చూడండి ఎంత ఈజీగా ఉందో. అలాగే ఇదే ప్రాబ్లం డిటో ప్రాబ్లం పవర్ మారుద్ది, పవర్ n ఇలాగే తీసుకుని ఓన్లీ పవర్లో n రాసి దీన్ని కాపీ చేసేస్తే అయిపోద్ది, ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఆ ప్రాబ్లం కూడా చూద్దామండి. ఇది అరైజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ అరైజ్ చేసి చెప్తా చూడండి. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ దెన్ 1 + i whole power n ప్లస్ 1 - i whole power n ఈజ్ ఈక్వల్, ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. క్వశ్చన్ తప్పు రాయకూడదు కదా. 1 + i whole power n ప్లస్ 1 - i whole power n ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n ప్లస్ 1/2 cos nπ/4, 2 to the power of n ప్లస్ 2/2 ఇంటూ cos nπ/4. ఈ క్వశ్చన్ చూడండి, ఇది ఎప్పుడు ఇచ్చాడంటే ఏప్రిల్ ఏపీలో మేలో ఇచ్చాడండి, మేలో నాట్ ఏప్రిల్, మేలో 2022లో ఇచ్చాడు దిస్ వన్. అలాగే తెలంగాణలో మే 15న టీఎస్లో ఇచ్చాడు, అలాగే మే 19న ఇచ్చాడు, అలాగే 17న ఇచ్చాడు. నమ్మగలరా? ఏ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు, నేను యావరేజ్ అనుకోండి, ఏ ప్రాబ్లమ్స్ ఏ టైంలో ఎప్పుడు అడిగాడు, ఎన్నిసార్లు అడిగాడు, ఆ ఎనాలిసిస్ కనుక మన దగ్గర ఉంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో
మోస్ట్ వాంటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ముందుగా చేసేసుకుంటే నాలెడ్జ్ వస్తుంది, మంచి మార్కులు వస్తాయి, కాన్ఫిడెన్స్ వస్తుంది, వెరీ యాక్టివ్నెస్ వస్తుంది, ఫర్దర్ మూమెంట్ ఇంకా ఇంక్రీజ్ అవుద్ది. ఏం చదవాలనేటువంటి క్లారిటీ ఉంటే, సింపుల్గా చెప్పాలంటే ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్, క్లారిటీ ఇన్ మైండ్, ఈ రెండు ఉంటే నీకు షూరిటీ అనేది డెఫినెట్ 100%, సక్సెస్ అనేది 100%. చూడండి, ఇది నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. ఏమన్నాడు? 1 + i హోల్ పవర్ n ప్లస్ 1 - హోల్ పవర్ n ఈజ్వల్ 2n ప్లస్ 2/2 ఇంటూ కాస్ nπ/4. దీన్నే మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకోవచ్చు. ఇక్కడ వరకు పవర్లో ఏం చేయాలి? n రాసుకోవాలి. ఇక్కడ n చెరిపేయండి, పవర్లో 2n 2 కొట్టేయండి, 2 చెరిపేయండి. అప్పుడు ఇది ఎంత అవుతుంది? √2 హోల్ పవర్ n అంటే n/2 అవుతుంది. √2 అంటే 2 హోల్ పవర్ n అంటే 2n/2 కాస్. ఇక్కడ ఏముందమ్మా? n ఉంది కదా, కాబట్టి ఇది రాయకూడదు, ఓన్లీ n రాయాలి. n ఈ 4 క్యాన్సిల్ అవ్వదు, /4 అలాగే ఉంటుంది, 4 క్యాన్సిల్ అవ్వదు. పవర్లో 2 తీసేయటమేనండి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇదేమవుతుంది? n/2 అవుతుంది. ఇది nπ/4. సే ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ nπ/4. ఆ ప్రాబ్లంలో నేను జస్ట్ చేంజ్ చేస్తున్నా. సో 1 + i హోల్ పవర్ n ప్లస్ 1 - a హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ 2n/2. 1 and 2 యాడ్ చేస్తే ఇమాజినరీ పార్ట్స్ క్యాన్సిల్ అయ్యి రియల్ పార్ట్స్ 2 వచ్చినాయి. 2 ఇంటూ కాస్ nπ/4, ఇది 4 అవుతుంది. అంటే 2n/2. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ క్యాలిక్యులేషన్ చెప్తాను. ఇది ఎలా ఉంది? 2n ఇంటూ 2n/2 ఇంటూ 2. ఇక్కడ రాస్తున్నా చూడండి, 2n/2 ఇంటూ 2. వెరీ కేర్ఫుల్, ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండండి. 2n/2 ఇంటూ 2 అంటే 2 అంటే ఎంత? 2^1 అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ 2n/2 ప్లస్ 1. దానికి ఎల్సిఎం ఎంత అండి? న్యూమరేటర్లో ఎల్సిఎం 2. ఈ 2 ఇటు వెళ్తుంది, n + 2/2, 2n + 2/2. ఓకేనండి. ఇదంతా మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. నెక్స్ట్ సమ్ ఇది, నెక్స్ట్ సమ్ రెండవ ప్రాబ్లం ఇది. ఇదిగో ప్రాబ్లం నెంబర్ 2. ఇఫ్ n ఈజ్ అన్ ఇంటిజర్ దెన్ షో దట్ 1 + a హోల్ పవర్ n ప్లస్ 1 - a హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ 2n + 2/2 ఇంటూ కాస్ nπ/4. ఇది ఇంతకుముందు ఆ ప్రాబ్లం ఇచ్చినటువంటి డేట్స్ అవి తీసేయండి. 1 + a హోల్ పవర్ n ప్లస్ 1 - a హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ 2n + 2/2 ఇంటూ కాస్ nπ/4 అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఫస్ట్ పార్ట్ కన్సిడర్ చేద్దాం. 1 + i దట్ ఈజ్ దేంతో మల్టీప్లై చేసి దేంతో డివైడ్ చేయాలన్నాను? √2తో మల్టీప్లై చేసి √2తో డివైడ్ చేయాలి. దెన్ 1 + i ఈజ్ ఈక్వల్ √2 ఇంటూ దీన్ని కాసులో రాయండి, దీన్ని సైన్లో రాయండి. అంటే కాస్ π/4 ప్లస్ i sin π/4. ఇక్కడ వరకు కామనేనండి. ఈ పవర్ తీసుకున్న కాడి నుంచి ఆ ప్రీవియస్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్. అక్కడ పవర్ 2n, ఇక్కడ పవర్ n. చూడండి, పవర్ n. నౌ ఫస్ట్ పార్ట్ 1 + i హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ √2n ఇంటూ కాస్ π/4 ప్లస్ i sin π/4 హోల్ పవర్ n. సో 1 + i హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ √2 అంటే ఎంత? 2^2 2^2 హోల్ పవర్ n అంటే 2n/2. ఇది దీని నుంచి దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంటూ కాస్ ఈ పవర్ n బై డెమోస్ థీరం యాంగిల్ మల్టిప్లై చేస్తుంది. కాస్ nπ/4 ప్లస్ i sin nπ/4. నౌ 1 + i హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ 2n/2 ఇంటూ కాస్ nπ/4 ప్లస్ i sin nπ/4. రాసిందే మళ్ళీ రాసినట్టు అవుతుంది, ఏం లేదు. సిమిలర్లీ ఇదే విధముగా 1 - a హోల్ పవర్ n ఏమని రాయొచ్చు? కాపీ, ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ మైనస్ పెట్టండి, దీంట్లో అదే కింద దించండి మైనస్గా. 1 - a హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ 2n/2 ఇంటూ కాస్ nπ/4 మైనస్ i sin nπ/4. సే ఈక్వేషన్ నెంబర్ 2. నౌ యాడింగ్ 1 and 2 ఆన్ బోత్ సైడ్స్, దెన్ ఇట్ ఈస్ 1 + a హోల్ పవర్ n ప్లస్ 1. ఇదిగో ఈ రెండింటిని యాడ్ చేయండి. 1 - a హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్, ఈ రెండింటిని యాడ్ చేస్తే రెండింటిలో కామన్గా ఏముంది? 2n/2. మరి ఈ ఇమాజినరీ పార్ట్స్ క్యాన్సిల్ అయిపోయి 2 సార్లు వస్తాయి కాబట్టి 2 ఇంటూ కాస్ nπ/2. ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది?
2n/2 into 2n అంటే 2n/2 2n plus 2/2 2n plus 2/2. నెక్స్ట్ ఏమీ లేదండి. ఒకవేళ నువ్వు అర్థం కాల స్లో లెర్నర్ అనుకుందాం, షో దట్ అన్నప్పుడు వచ్చేది ఎవరు రాసినా అదే ఆన్సర్. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఇమేజినరీ పార్ట్స్ క్యాన్సిల్ అయిన తర్వాత రియల్ పార్ట్స్ 2 మిగులుతాయి. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఈ 2n/2 into 2/1కి ఎల్సిఎం తీసుకోవడం చేత కాకపోతే ఇది చూసి రాయటం అనవచ్చు కదా, దాన్ని చూసి రాయండి. 2n plus 2/2 into cos nπ/, ఇది లాస్ట్ ప్రాబ్లం ఉంది కదా, nπ/4. ఇక్కడ మాయ లేదు, మంత్రం లేదు. దాంట్లో పవర్ 2n ఉంది, ఇక్కడ దీంట్లో పవర్ n ఉంది. దాన్నే కొంచెం మ్యానిపులేట్ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనండి. తప్పనిసరిగా మీరు ఈ ప్రాబ్లమ్స్ రెండు కనుక అర్థమైతే కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను. ఎక్కువ మంది చూసేందుకు మీరు అవకాశం కల్పించండి. మీ ద్వారా మరి కొంతమంది చూడాలని చెప్పి కోరుకుంటూ మీరు ఈ ప్రాబ్లం బాగా నేర్చుకోవాలని నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.